అందరికీ నమస్కారం. ఈరోజు నూతన సంవత్సరం గురించి మాట్లాడుకుందాం. నూతన సంవత్సరం వచ్చి 4 రోజులు అవుతుంది. కానీ ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభమే కదా! ఆరోగ్యం కుదరలేదు కాబట్టి మాట్లాడలేకపోయాను. ఈరోజు మీతో మాట్లాడాలని అనిపించింది. నూతన సంవత్సరం అనేది క్యాలెండర్ మారిన రోజు మాత్రమే కాదు. మన ఆలోచనలు, అలవాట్లు, ప్రవర్తన మారాల్సినటువంటి సమయం. గత సంవత్సరం మనకు చాలా నేర్పింది. కొన్ని విజయాలు ఇచ్చింది, కొన్ని గాయాలు కూడా ఇచ్చింది. ఈ రెండు మనల్ని బలంగా తయారు చేశాయి. ప్రతి సంవత్సరం మనం అనుకుంటాం ఈసారి మారిపోతాను అని. కానీ మారేది మనం కాదు, మన మనసు. ఈ సంవత్సరం ఎవరిని నొప్పించకుండా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా ఏమైనా అంటే అర్థం చేసుకునే గుణం పెంచుకుందాం. బాధ పెట్టే మాట కన్నా ఆదరించని మౌనం ఎక్కువగా గాయపరుస్తుంది. ఎందుకంటే మాటకు సమాధానం ఉంటుంది, మౌనానికి మాత్రం ప్రశ్నలే మిగులుతాయి. వాళ్ళకి ఉంది, మనకు లేదు. వాళ్ళు ముందున్నారు, మనం వెనుక ఉన్నాం. ఈ పోలికలే మన ఆనందానికి ఆనకట్టలు. ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటి మనతో పోల్చుకుందాం. నిన్నటి మనిషి కన్నా ఈరోజు కొంచెం మంచిగా ఉంటే చాలు, అదే నిజమైన ప్రగతి. ఈ సంవత్సరం కూడా అడ్డంకులు రావచ్చు, విఫలాలు ఎదురు కావచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఓడిపోయిన వారు కాదు, ఆగిపోయిన వారు నిజంగా ఓడిపోయిన వారే. పడిపోతే పర్వాలేదు, మళ్ళీ లేచే ధైర్యం ఉంటే చాలు. ఈ సంవత్సరం మనల్ని కూల్చే వాళ్ళకు కాదు, మనల్ని లేపే లక్ష్యాలకు సమయం ఇవ్వండి. డబ్బు వస్తుంది పోతుంది, పదవులు మారుతాయి. కానీ మనతో ఉండేవాళ్ళు, మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు, మన కష్టంలో నిలిచేవాళ్ళు, వాళ్ళే నిజమైన సంపద. కాదంటారా? చెప్పండి. సంబంధాలకు సమయం ఇవ్వండి. తల్లిదండ్రుల మాట వినండి. పిల్లల నవ్వులకు విలువ ఇవ్వండి. స్నేహితులతో అవసరం ఉన్నా లేకపోయినా సమయాన్ని చూసుకొని పలకరించండి. ప్రపంచం మారాలని కోరుకుంటాం, కానీ మారేది మనమే. అయితే ఈ సంవత్సరం నుండి ప్రతిరోజు ఒక చిన్న మంచి పని చేద్దాం. ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక నవ్వు. ఇవి చిన్నవే అని అనిపించవచ్చు, కానీ ఈ చిన్నవే ఒకరోజు పెద్ద మార్పుకు కారణమవుతాయి. మరి నూతన సంవత్సరం వచ్చిందంటే అద్భుతాలు ఇవ్వాలని కాదు, మనమే అద్భుతంగా మారాలని చెబుతుంది. శాంతిగా ఉండాలి, సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండాలి, అవసర సమయంలో ధైర్యంగా నిలబడాలి, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. చివరగా ఒక మాట, నూతన సంవత్సరం మనకు ఏమీ ఇవ్వదు. మనం ఏం మారుతామో అదే మనకు తిరిగి వస్తుంది. తప్పు చేస్తే ఒప్పుకుందాం, మంచి చేస్తే గర్వించకుండా కొనసాగుదాం. ప్రతిరోజు ఒక చిన్న అడుగు, అదే ఒక పెద్ద మార్పుకు ఆరంభం. మన జీవితం మన నియంత్రణలోనే ఉండాలి. ఈ నూతన సంవత్సరం ద్వారా మరికొందరికి వెలుగులు ఇవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.